లేదు కాబట్టి కింద పడినది. ఈ రోజు దీని పని అయినట్టే. అవ్వలా ఇంగ్లీష్లో మాట్లాడి ఆ గేదెని బెదరగొట్టేసింది. అది తిరిగి తన్నింది. తొందరగా పితికమ్మే పాలు. సర్పంచోరు నాన్ పితకను. నో భూమి, ఎవరి పని వాళ్ళు చేయాలి. పాపం నందికకి ఇవన్నీ రావు కదా మాస్టారు. అఫ్ కోర్స్, కానీ ప్రెసిడెంట్ గారి ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంది కాబట్టి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయాలి. లేదంటే నా వల్ల కాదని డ్రాప్ అయిపోవాలి. అది నా హిస్టరీలోనే లేదు సార్. ఆగముడు, అది మళ్ళా కాలెత్తకుండా దాని సూపు నీ మీద పడకుండా నాన్ చేస్తాను. ఇప్పుడు నువ్వు పాలు పితుకో. నేను పాలు పిండేశాను, నాకు పితకడం వచ్చేసింది. దీనికి గంతులు ఎత్తున్నదేటే ఇది? 1 లీటర్ ఎక్కువ ఇచ్చినట్టుంది వాళ్ళ. భూమి మనుషులనే కాదు, యానిమల్స్ని కూడా కన్విన్స్ చేస్తుంది. ఎవరైనా నీ ప్రేమకి లొంగిపోవాల్సిందే అంటున్నాను. ఉదయాన్నే వచ్చేసేవేంటి తల్లి? 2-3 రోజులైంది భూమి ఫోన్ చేసి పూజారి గారు ఎందుకు చేయలేదో ఏంటో అని మనసంతా ఒకటే గుబులుగా ఉంది. పూజారి గారు, నీ కూతురు ఎక్కడున్నా క్షేమంగా సంతోషంగా ఉంటుందమ్మా. ఉండాలనే అర్చన చేయిస్తూ ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మ. స్వామి మహానుభావ, నువ్వు ఎక్కడెక్కడ అడుక్కుంటున్నావో ఆ ప్రదేశాలన్నీ మాకు చూపించనక్క. యాచకం అంటే అంత అవహేళనగా ఉందా? ఆ పరమేశ్వరుడు కూడా భిక్షాందేహి అన్నాడు. కోప్పడకండి స్వామి, ముందు మాకు గౌరిని చూపించండి. నడవలేక చస్తున్నాం. 18 ఏళ్లు తిరిగామన్నారు, 10 అడుగులేస్తే కాళ్ళు నొప్పులు అంటున్నారు. దగ్గర పడ్డాం రండి. ఊరి చివరకు వచ్చేసాం, ఇంకెంత దూరం నడవాలి స్వామి? 100 అడుగులేస్తే గౌరమ్మ ముందుంటావరా సుంటా? రా స్వామి, మీరు మధ్య మధ్యలో శంఖ ఊదకండి స్వామి. ఆ శబ్దం విని గౌరీ ఎక్కడ జాగ్రత్త పడుతుందని భయంగా ఉంది. వస్తున్నామనడానికి సంకేతం ఇది. మీ గోల్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు స్వామి. పోలీస్ జిప్ సైరన్ లాగా ఆ శంఖ శబ్దం వినిపిస్తే ఎలాగన్నదే నా టెన్షను. ఆ గౌరీకి హఠాత్తుగా ఎదురవ్వాలన్నదే నా ఉద్దేశం స్వామి. చాట్ నుంచి వెళ్దామా స్వామీజీ? గుళ్ళోకి వెళ్ళడానికి అడ్డదారులు లేవు అవశేషమ్మా. గుళ్ళోక? ఓహో, ఈ టైంకి గౌరీ గుళ్ళో ఉంటుందన్నమాట. సరే అయితే పదండి. అబ్బబ్బబ్బా, చెప్తే వినడు కదా ఈ స్వామీజీ. పదండి స్వామి. రారా. ఎక్కడ స్వామి గౌరీ? చూస్తారా చూస్తారా గౌరమ్మను చూస్తారా? చూపించండి. అదిగో మీరు వెతుకుతున్న గౌరవమ్మ ఇక్కడ కొలువై 18 సంవత్సరాలైంది. నువ్వు చెప్పిన గౌరీ ఈ గౌరీదేవా? అవును,
ఎంతో దూరం నుంచి వచ్చారు. ఈ మంగళ గౌరిని దర్శనం చేసుకొని తరించడానికి కాదా? అయ్యో శంకరా, నాకు కావాల్సింది ఈ గౌరీదేవి కాదు, మరి వీరభద్రయ్య కూతురు గౌరీ. గౌరీ. వీరభద్రుని సతీమణి గౌరీదేవి. వీరభద్రుడంటే మహాశివుడు, గౌరీ అంటే పార్వతీదేవి. నీలకంఠుడు, శంకరుడు, శివుడు, గరళకంఠుడు, పరమేశ్వరుడు, ఇలా చాలా పేర్లు ఆయనకున్నాయని మాకు తెలుసు స్వామి. కానీ మాకు కావలసింది కొలువై ఉన్నవాళ్ళు కాదు, కలగా వెంటాడుతున్నవాళ్ళు. ఏమ్మా అర్చన చెయ్యాలా? అక్కర్లేదు స్వామి. ఈయన ఆయాసం ఆవేశం రెండూ వచ్చేలాగా కలగలిపి దెమ్మ తిరిగేలా చేశాడు. రారా బల్లు. ఏంటిది? గౌరీ గౌరీ అని 100 సార్లు కలవరించారు. కళ్ళ ముందుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి? సరోజమ్మ, అంతసేపు సాష్టాంగ నమస్కారం చేశావు. నీ గోడు భగవంతుడు వింటాడులేమ్మా. ఈ దేవుడే నన్ను నా కూతుర్ని కాపాడుతాడన్న నమ్మకం నాకుంది పూజారి గారు. ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. నన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. ఏంటో ఈ తల్లి కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది నాలాగా. శంభో శంకరా. యాగం జరుగుతున్నప్పుడు మీ భుజం మీద నుండి కండువా జారిపడి హోమంలో తగలబడిపోతున్నప్పుడు నా గుండె కాలిపోతుందేమో అన్నంత కంగారు పుట్టిందండి. అఖండ దీపం ఆరిపోయిందంటే అరిష్టం జరుగుతుందని స్వామీజీ చెప్పారు కదమ్మా. దానికదే ఆరిపోలేదు శ్రీపతి. ఎవరు ఆర్పారు? అట్టడి పాపల్ని చేస్తానమ్మా. 10 మంది జీవితాల్లో వెలుగు తీసుకొచ్చి మీ దగ్గర నేను పనిచేస్తున్నానమ్మా. అమ్మా, దీపం మారిపితే మళ్ళా నాకు పుట్టగతులు ఉండవమ్మా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే పనివాళ్ల మాటల్ని పూర్తిగా విశ్వసించలేమత్తయ్య గారు. పసుపు తాడు మీద ఒట్టమ్మగారు, మీరు రమ్మంటే గాని ఇటువైపు రాము. ఒకవేళ గాలికే ఆరిపోయాయి అని అనుకుంటే అన్ని దీపాలు ఆరిపోవాలి కదమ్మా. మనం ఎవ్వరూ ఇంట్లో లేనప్పుడు 24 గంటలు వెలగాల్సిన అఖండ దీపం ఆరిపోయిందంటే నాకెందుకో పనివాళ్ల మీదనే డౌట్గా ఉంది. అందరూ ప్రమాణాలు చేస్తున్నప్పుడు అదే పనిగా ఏమడుగుతాం నరసమ్మా? తప్పైపోయిందమ్మా, క్షమించండి. పట్టుకుందామనుకునే లోపు పడిపోయింది. ప్లేట్ నిండా తింటారు కానీ హారతి పళ్ళం పట్టుకునేంత ఓపిక మాత్రం ఉండదు. ఆగు. నిజానికి నాదే పొరపాటు. నువ్వు అందుకున్నావో లేదో చూడకుండానే చెయ్యొదిలేశాను. నేనే తీస్తానుండు. అమ్మగారు, పర్వాలేదు. ఈ గొలుసు ఎవరిది? అది అవంతికది అనుకుంటానమ్మా. నాదా? నాదెందుకు అవుతుంది? ఎవరిదో ఏమో.
శేషం అత్తయ్యదైనా అయి ఉండాలి, లేదంటే నందికదైనా అయి ఉండాలి. ఎప్పుడు పారేసుకున్నారో ఏంటో. ఇప్పటిదాకా ఎవరు గొలుసుపోయిందని చెప్పనలే చూడండి. గొలుసుపోయిందని ఎవరూ చెప్పలేదంటే వాళ్ళది కాదనుకోవాలి. నీది అసలే కాదనుకోవాలి. ఎవరిది కానప్పుడు మనదే ఎందుకవ్వాలి? నరసమ్మ, అమ్మగారు తీసుకెళ్ళు. నా గొలుసు దానికెలా ఇస్తారత్తయ్య? ఇంటి కోడల్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. అదే లక్ష్మీదేవి ఇంటి దీపంలా వెలక్కుండా ఇంట్లో దీపాన్నే ఆర్పేయాలని చూస్తే మంట పెట్టకుండానే చెంప మీద వాతలు పడతాయి. అత్తయ్య గారు, నర్మోయ్, చేసిన తప్పుకు దొరికిపోతానన్న భయంతో గొలుసు నీది కాదన్నావు. పని మనిషికిచ్చేస్తానంటే విలువైన దాన్నెలా ఇస్తారని అప్పుడు నీదాన్ని ఒప్పుకుంటావా? సిగ్గులేదు? అఖండ దీపం 9 రోజుల పాటు నిరంతరంగా వెలుగుతూ ఉండాలని చెప్పానా లేదా? చెప్పారత్తయ్య. తలెత్తి చెప్పు. చెప్పారత్తయ్య. శేషమ్మ ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని అలిగి వెళ్ళిపోతానంటే డబ్బులిచ్చి మరీ పంపించాను. నిన్ను కూడా వెంట పంపేదాన్ని, కానీ నా కొడుకు బలిపశువు కాకూడదనే ఉండనిచ్చాను. తీరా చూస్తే నువ్వు చేసిన పని ఇది. నీకిష్టం లేకపోతే పూజకు రావద్దని చెప్పాను. అయినా నువ్వు వచ్చావంటే అప్పుడే నాకు అనుమానం వచ్చింది. యాగం మొదటి రోజు రాను అంది, రెండో రోజు వస్తాను అంది. మనసులో భక్తి పుట్టింది అనుకున్నాను, దుర్బుద్ధి పుట్టిందనమాట. నా పెద్ద మనవరాలు దీపావళి పండుగలోపు రాకపోతే అప్పుడు మీరేం చెప్తే అది వినడానికి నేను సిద్ధంగా ఉంటాను. అప్పటిదాకా మీరు నా ప్రయత్నాలని అడ్డుకోవాలని చూస్తే మాత్రం మీ జీవితాల్లోనే చీకటిని చూస్తారు. జాగ్రత్త. మేమెందుకు అడ్డుకుంటాం అత్తయ్య? తెలిసి కూడా అడగొద్దు. న్యాయంగా పోరాడండి, గెలవండి. ఈ ఇంటి అసలు వారసురాలు వచ్చాక తను దయతలిచి మీకు సగం ఆస్తి ఇస్తానన్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం పర్మనెంట్గా పని మనిషిగానే ఉంచేస్తాను. తీసుకో. మీరేదైనా చెప్పాలా? నువ్వే చెప్పాలి. దెబ్బ ఎలా ఉందో. మా అమ్మకి వయసు మళ్ళిందనుకున్నావేమో, ఇప్పుడు కూడా కత్తి సాము చేయగలదు. రాజవంశీయులు క్షమించరాని తప్పు చేస్తే శిరచ్ఛేదనం చేస్తారు. అంటే అర్థమేంటో ముందు తెలుసుకో. ఇంకోసారి డెటాల్తో కడుగులేండి. కడుగు, బాగా కడుగు. ఇంకా ఇప్పుడు చూడు, చూడు. మళ్ళీ కడుగు, మళ్ళీ కడుగు, మళ్ళీ కడుగు. బాగా కడుగు, బాగా కడుగునండి. ఒకసారి చూడు. చిచి, ఎన్నిసార్లు చేతులు కడుక్కున్నా అదే పేడ కంపు. రోజు పేడ తీసేవాళ్ళు దేంతో కడుక్కుంటారో. పోయి పోయి. అయ్యో, ఏటమ్మడు పేడ వాసన పోతలేదా? మీ పల్లెటూళ్ళన్నీ ఇలాగే కంపు కొడతాయి అనుకుంటా. ఎలా బ్రతుకుతారే? బువ్వ తిని కూసంతసేపే పేడ వాసన తట్టుకోలేవు. మళ్ళా పొద్దున్నే లేయగానే మమ్మీ మిల్కు అని మారం చేస్తారు కదే. అవునే, మేం రిచ్ కాబట్టి పాలు తాగుతాం. మీలాంటి దరిద్రులు గంజి తాగుతారు.
అవునే, రిచ్ అని సంకలు గుద్దుకున్నా, బొచ్చుని సంకలో పెట్టి అడుక్కున్నా పాలిచ్చే బర్రెకని తెలుతాదే. కొండమ్మా అనుకుంటూ నందిక, దీని మాటలకేం గాని పేడ వాసన పోవాలంటే ఇదిగో ఈ మన్నుతో రుద్దుకో. ఇది సౌడు మన్ను, ఇందులో సబ్బు గుణాలన్నీ ఉంటాయి. ఒక్క పాలి చేతులకు రుద్దుకో, సిటికలో వాసన మాయమైపోద్ది. చేతులు శుభ్రంగా కడుక్కుంటే మళ్ళీ మట్టి పోస్తారే. నీ నోట్లో మన్నుబడా, మా భూమి మీదే మన్నెత్తావే. అందుకే భూమే ఇటాంటి వాళ్ళకి మంచి చేయడానికి పోవద్దనేది. దిస్ ఇస్ టూ మచ్ నండి. హెల్ప్ చేయాలని చూస్తే భూమిని ఇలా అవమానిస్తావా? చెర్రీ, నువ్వు మా గ్రూప్ ఒక్కటైనా న్యాయం ఎక్కడుంటే అక్కడుంటాను. భూమి, సారీ, నందిక తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. పర్లేదు చరణ్, పాపం అమ్మడు అపార్థం చేసుకుంది. మన్నుతో వాసనెట్టా పోద్దని ముందు వెనక ఆలోచించకుండా ఇట్టా చేసినది. అయినా దీనికట్టంట ఆలోచన వస్తేనే కదా. మీ కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? మట్టి రుద్దుకుంటే పేడ వాసన పోతుందా? అమ్మడు, సచ్చిపోతే శవం వాసనొత్తాదని గొంత తవ్వి మన్ను కప్పుతారు. అట్టాంటిది పేడ వాసన ఈ భూమమ్మ తల్లి పోగొట్టదా చెప్పు? లాజికే. ఇది అర్థం చేసుకుంటే బతుకు విలువ తెలుస్తుంది. కొండమ్మా, రాపోదాం. షీ సింప్లీ గ్రేట్. చరణ్, సారీ, మర్చిపోయి మెచ్చుకున్నా. నువ్వు దాని ముందు హీరోలా బిల్డప్ ఇచ్చినంత మాత్రాన లాభం లేదు. చేయాల్సింది గుర్తుంది కదా. నేను భూమిని సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు నా మీద అనుమానం రాదునండి. ఐడియా నీది, అటెంప్ట్ నాది. ఈ రాత్రి భూమికి చివరి రాత్రి. ఓ, చరిత్ర కూడా మన జాతేనా? డబ్బు జాతి. భూలక్ష్మి పోతే ధనలక్ష్మి నా అకౌంట్లోకి వస్తుంది. ఎంత? నా ఈగో ఖరీదు 1,00,000. అంటే భూమి ప్రాణం ఖరీదు 1,00,000 అనుకో. అది రాత్రి చచ్చిపోతే రేపు పొద్దున కల్లా 1,00,000 నీ ఖాతాలో ఉంటుంది. ఏంటి బాక్స్? ఇందులో ఉన్న అడవితేలు చాలా విషపూరితమైంది. కాసేపట్లో భూమి నిద్రలోకి జారుకుంటుంది. ఈ తేలును దాని దగ్గర వేస్తా. కొండితో కాటేస్తే అమ్మా అంటుంది. చచ్చిపోతుందా? అడవి భూమిలో దాని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నేను ఒంటరిగా ఉండాల్సి వచ్చిందని ఏడవట్లేదు నాన్నా. నాకంటూ శత్రుత్వం మిగిలిందని, అది నన్ను వెంటాడుతోందని తెలిసాకే భయం వేస్తోంది. పంతాల్ని వదులుకొని ఈ ఊరొచ్చాను. ప్రాణాల్ని కూడా వదిలేయాలని శేషమ్మ వాళ్ళు వెతుకుతున్నారు. నన్ను నిన్ను చంపేయాలని చూస్తున్నారు నాన్న. మోదకొండమ్మ తల్లి జాతరకొచ్చినప్పుడు అప్పలరాజు తెలివిగా తప్పించాడు. ఇప్పుడు ఇంకెవరు తప్పిస్తారు? గుళ్ళో ఆ దేవుడు తప్పించాడు. నా ఇంట్లో దేవుళ్ళ నువ్వున్నావు, కానీ నీకు ప్రాణం లేదు నాన్నా. ఇక నీ ప్రాణాలైతే తీయలేరు, కానీ నన్ను నా కూతుర్ని వదిలిపెట్టరు నాన్న. మళ్ళీ ఈ ఊరికొచ్చిందంటే మనం ఇక్కడే ఉన్నామని ఆ శేషమ్మకి అనుమానం వచ్చింది. అంటే పాడేరు వీధుల్లో మృత్యువు మా కోసం తిరుగుతుందనే అర్థం. ఏంట్రా, ఎంత కొట్టినా తలుపు తీయట్లేదు? ఎవరూ లేరేమో.
ఉన్నారమ్మగారు, లేకపోతే బయట తాళం వేసి ఉండేవాళ్ళు కదా. మరి చెవుడా ఏమిటి? ఎవరు తలుపు తీయట్లేదు? హలో, ఎవరున్నారు? కాస్త తలుపు తీస్తారా? కొంచెం మంచినీళ్ళు కావాలి, ఇవ్వండి. ఛ! ఆ బైరాగి వాగుతున్నట్టు మనకు కూడా అడుక్కునే పరిస్థితి దాపరించిందిరా. తలుపు తీసావరే. హలో, ఎవరున్నారు?